భక్త ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క చాలా ప్రియాతిప్రియమైనటువంటి భక్తుడు. ఆయన పూర్తిగా భక్తి భావనతో ఎప్పుడు కూడా భగవంతుని స్మరిస్తూ ఉండేవాడు. అయితే తన తండ్రి గారైనటువంటి హిరణ్యకశిపుడు షండామర్కుల్ని ఇద్దరిని కూడా ఉపాధ్యాయులుగా కేటాయించి అక్కడ గురుకులంలో చేర్చి రాజనీతి గురించి ఏ విధంగా రాజు తన యొక్క ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలి, ఈ విధంగా అందరినీ శాసించాలి, ఆ విధంగా అటువంటి విషయాల్లో యుద్ధ నీతిలో ఆయనకి శిక్షణ ఇప్పించాలనుకున్నాడు. సో షండామర్కుల యొక్క గురుకులంలో షండామర్కులు ఎవరు? శుక్రాచార్యుని యొక్క కుమారుడు. సో వారి యొక్క గురుకులంలో చేరినటువంటి వాడంతా కూడా అసుర దైత్య వంశానికి చెందినటువంటి వాడు, అంటే అందరూ కూడా రాక్షస పిల్లలు. అయినప్పటికీ కూడా భక్త ప్రహ్లాదులు మాత్రం ఇప్పుడు కూడా వారు భగవంతుడి గురించి హరినామ సంకీర్తన గురించి మాత్రమే బోధిస్తుండేవాడు. సమయం దొరికినప్పుడల్లా గల అందరితో కూడా హరినామ సంకీర్తన చేయిస్తుండేవాడు. సో ప్రహ్లాదు యొక్క సాంగత్యం పొందినటువంటి అసుర బాలులు కూడా వాళ్ళు భక్తిలో పూర్తిగా లీనమైపోయారు. సో ఈ విషయాన్ని వెంటనే రాజుగారికి చెప్పకపోతే ఇక విధి వెళ్ళిపోతుందని చెప్పేసి షండామర్కులు హిరణ్యకశిపుడికి చెప్పారు. అప్పటిదాకా హిరణ్యకశిపుడు చిన్న పిల్లవాడే కదా మారిపోతాడు, ఏదో తెలియక హరి నారాయణ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నాడు, కానీ మారిపోతుంది అనుకున్నాడు. కానీ ప్రహ్లాదుతో మాట్లాడటం ఏం జరుగుతుంది? ప్రహ్లాదుడి యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి అక్కడ అసుర బాలులంతా కూడా వాళ్ళు మారిపోతున్నారు ఇలా భక్తులుగా. సో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు లాభం లేదు, చాలా మితిమీరిపోతుంది ఈ పరిస్థితి అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? బాగా కోపంతో చెప్తున్నాడు, పాములాగా బుసగొడుతూ వినమ్రుడు పసివాడు అనుకుంటే ఇతడు మితిమీరిపోతున్నాడు అని చెప్పేసి ఆ విధంగా కోపంతో వస్తున్నాడు. ఓరి మొండివాడ, ఏం చెప్తున్నాడంటే ఓరి మొండివాడ మందమతి కులనాశక. చూడండి తిట్టు కూడా అంటారు పాయింట్ పట్లాగా పుట్టినట్టుగా. ఏం చెప్తున్నాడు? మందమతి కులనాశక అంటే వంశాన్ని కష్టపట్టిస్తున్నాను. నా శాసనాన్ని అతిక్రమించి నిన్ను ఈరోజు యమపురికి పంపిస్తాను. నా శాసనాన్ని అతిక్రమించావు అంటే నేను రాజుని, ముల్లోకాల్ని శాసిస్తున్నటువంటి వాడు. నిజంగా కూడా హిరణ్యకశిపుడు ఎలా శాసిస్తుండేవాడు తెలుసు? ఆయన కేవలం దేవతల్నే కాదు, మొత్తం ముల్లోకాల్ని శాసిస్తుండేవాడు. ఋతువుల్ని కూడా తన యొక్క ఆధీనంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వర్షం పడాలంటే వర్షం పడాలి, ఇప్పుడు నాకు చల్లదనం రావాలంటే చల్లదనంగా ఆ విధంగా మారిపోవాలి వాతావరణం. సో ఋతువుల్ని కూడా శాసిస్తున్నాడు. సో ఆ విధంగా అంత శాసిస్తున్నటువంటి అతడు తన రాజ్యంలో ఉన్నటువంటి ఋషులు ఉన్నదందరినీ కూడా వెళ్ళేసి మీరు హరినామస్మరణ ఆపండి, నన్ను స్మరించండి, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః అని నా నామాన్ని స్మరించండి, నేనే దేవుడిని అని చెప్తాను. ఒకసారి మీకు తెలుసా, నారద మహర్షి ఎప్పుడైతే నారాయణ నారాయణ అనుకుంటూ హిరణ్యకశిపుడి యొక్క స్థావరంలో వస్తారు, అప్పుడు హిరణ్యకశిపుడు అంటాడు, నారాయణ మంత్రాన్ని ఆపి తక్షణమే నా యొక్క నామాన్ని జపించు అంటాడు. అప్పుడు నారద మహర్షి గారు నా శరీరాన్ని ముక్కలుగా చీల్చిన భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప నా నోట్లోంచి ఇంకేది రాదని చెప్పి, అలాగే ఇప్పుడే చెప్తానని చెప్పి తన దగ్గర ఒక ఖడ్గా ఉంది, ఎవరి దగ్గర? హిరణ్యకశిపుడి. ఆ ఖడ్గాన్ని విసురుతాడు, చంద్రహాస అంటారు. అది ఒక చమత్కారమైనటువంటి ఖడ్గం. ఎప్పుడైతే శత్రువు మీద ప్రహారం చేస్తారో ఆ శత్రువుని ముక్కలుగా చీల్చి సరోవరంలో అదే వెళ్ళి దాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి హిరణ్యకశిపుడు చెంతకు చేరుతాడు. కానీ మొట్టమొదటిసారి హిరణ్యకశిపుడు ప్రయోగించినటువంటి అస్త్రం మళ్ళీ తిరిగి ఏమీ చేయకుండా వచ్చింది. అంటే ఎవరిని నారద మహర్షిని ఏం చేయలేకపోయింది. అది గమనించినటువంటి హిరణ్యకశిపుడు అనుకుంటాడు, ఏంటిది, నేను ప్రయోగించినటువంటి అస్త్రం పనిచేయట్లేదు ఏంటి నీ మీద.
నన్ను చంపలేవు కదా, నేను నారదుడు ఎవరు? ఆయన భగవంతుడి యొక్క దూత అని చెప్పవచ్చు, భగవంతుడి యొక్క పరమ భక్తుడే. మహాజనులు 12 మహాజనుల్లో ఒక మహాజనుడు. ఆ విధంగా ఆయన ఆధ్యాత్మిక దేహాన్ని కలిగి ఉన్నారు. అన్నటి పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహం కాదు. ఇలాంటి దేహం ఆధ్యాత్మిక దేహం. సో ఆధ్యాత్మిక దేహాన్ని ఎవరైనా సంహరించగలరా? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పవక. ఆత్మకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక లక్షణాలతో ఉన్నటువంటి ఆత్మను కూడా ఎవరు ఏం చేయలేరు. ఆ విధంగా ఆధ్యాత్మిక దేహాన్ని పొందినటువంటి నారద మహర్షి ఏమి చేయలేకపోయాడు. సో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ శక్తి అని అడుగుతాడు తపస్సు ద్వారా. సో నేను కూడా తపస్సు చేస్తానని చెప్పి తపస్సు బయలుదేరుతాను. సో అప్పుడే మొదలవుతుంది తపస్సు. అప్పుడే తపస్సు చేసిన తర్వాత అప్పుడే బ్రహ్మ నుంచి వరదానాన్ని పొందుతాడు. ఎందుకంటే బ్రహ్మ నుంచి ఏమని అడుగుతాడంటే నాకు అమరత్వాన్ని ప్రసాదించమంటాడు. నా దగ్గర లేదు నీకు ఇలా ఇస్తానని చెప్పి అంటాడు. ఎందుకంటే బ్రహ్మ కూడా ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మ కూడా అయోధ్యాన్ని తిరిగిపోతుంది. తర్వాత ఇంకొక బ్రహ్మను అపాయింట్ చేయడం జరుగుతుంది బ్రహ్మలోకంలో. సో ఈ బ్రహ్మ నా దగ్గర లేదు నీకు ఎలా ఇస్తాను, అమరత్వం కోసం విష్ణునే వేడుకోవాలంటాడు. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుదేవన సంశయ. విష్ణు తప్ప నీకు మోక్షాన్ని ఎవరు ఇవ్వలేరు. అయితే సరే ఇలా కాదని చెప్పేసి చాలా చాకచక్యంగా కోరుకుంటాడు. ఇంట్లో కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, నీటిలో కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, దేవతల చేత కాదు, అప్సర నిన్నల చేత కాదు, మనుషుల చేత కాదు, యక్షుల చేత కాదు, గంధర్వుల చేత కోరుకుంటాడు. అన్ని రకాలుగా కోరుకుంటాడు. కోరుకొని ఆ విధంగా బలం పొందిన తర్వాత బాగా గర్వితుడై అహంకారంతో విజయపెడుతున్నాడు. అందుకే ఈ మాటలు వస్తున్నాయి. ఏమంటున్నాడు? నా శాసనాన్ని ధిక్కరించేటటువంటి వాడు అయ్యేవారు. నేను నన్ను ములోకాన్ని శాసిస్తున్నటువంటి వాడిని, అన్నింటినీ నియంత్రిస్తున్నటువంటి వాడిని, నన్ను నేను ధిక్కరిస్తున్నావా? ఎంత ప్రాణాలే వయసు 5 సంవత్సరాలు మాత్రమే. సో ఆ విధంగా బాగా బెదిరించడం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది నీకు బలం అంటున్నాడు. అప్పుడు తండ్రి మాట విన్నటువంటి ప్రహ్లాదులు ఏమని చెప్తారంటే, తండ్రి పలికిన మాటలకు బదులుగా ప్రహ్లాదులు, రాజా నా బలములకు మూలము నీ బలములకు మూలమని తెలుసుకో అని చెప్తారు. సో నా బలానికి మూలం ఎవరు? భగవంతుడు. నా బలానికి ఎవరైతే మూలమో నీ బలానికి కూడా వారే మూలం అని చెప్తున్నారు. సో భగవంతుడే సమస్తానికి మూలం. అంటే గోవిందం ఆది పురుషం తమహం భజామి అన్నారు. సమస్తం ఆయనకి, అన్నీ ఆయన నుంచి ఉద్భవిస్తుంది. సో ఆ విషయాన్ని విన్నటువంటి ఇంకా ఏం చెప్తున్నారు విన్నాం. నిజానికి అన్ని బలాలకు మూలం ఒకటే ఆ భగవంతుడు. స్థావర జంగములు కానీ ఉచ్చనీచములు కానీ బ్రహ్మతో పాటు సకల జీవులు ఆ దేవుని బలం చేతనే నియంత్రించబడుతున్నారు. అంటే పరమ నియామకుడు ఎవరు? అందరినీ నియంత్రించేవాడు ఎవరు? ఆ దేవదేవుడు. భగవంతుడి యొక్క నియంత్రణలో ఉన్నాం మనం అంతా కూడా. సమస్తం ఈవెన్ దేవతలు కూడా భగవతి సంవృత కాలచక్ర భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగా సూర్యుడు పరిభ్రమిస్తున్నాడు. ఛాయే వయసేవనాని విభక్తి దుర్గా భగవంతుడి యొక్క ఛాయలాగా వ్యవహరిస్తుంది దుర్గమ్మ తల్లి. అలాగే కాల పల్లవలిగా విధాయకుండా ఆ విఘ్నాలు తొలగించినటువంటి ఆ బాధ్యత నరసింహస్వామి యొక్క అనుగ్రహం నుంచి పొందాడు ఎవరు? వినాయకుడు. సో ఈ విధంగా ప్రతి దేవత కూడా ఎవరి ఆజ్ఞానుసారంగా కార్యాలు చేస్తుంది. ఆ మూలం ఎవరికి? వారందరికీ మూలం ఎవరు? గోవిందం. గోవిందుడు. సో బ్రహ్మతో పాటు సకల జీవులు, అంటే బ్రహ్మతో పాటు సకల జీవులు అంటే అందరూ దేవతలతో సన్నిధం, అందరూ భగవంతుడి యొక్క నియంత్రణలో ఉన్నారు. ఆయన తండ్రి ఈ అసుర స్వభావాన్ని విడిచిపెట్టి హృదయంలో శత్రుమిత్ర భావన చూపగా తెల్లని పట్ల సమభావంతో ఉండు. మనసుని ఇచ్చినటువంటి శత్రువు లేడు. దేహాన్ని దోచే 6 శత్రువులను చేయకుండా దేశాలలో శత్రువులను జయించినంత వరకు వారు మూర్ఖులే. 6 అంత శత్రువులను జయించినటువంటి వారు అసలు శత్రువులు ఉండరు అని అన్నాడు. ఎలా చెప్తున్నారు తెలుసా? వీరు ముల్లోకాలను అన్నింటినీ శాసిస్తూ అందరినీ జయించారని విరవేగుతున్నారు, గర్విస్తున్నారు. కానీ అంతఃకరణలో ఉన్నటువంటి శత్రువుని జయించలేకపోయారు. అంతఃకరణలో ఉన్నటువంటి శత్రువు ఎవరు? కామ క్రోధ లోభ మాత్సర్యం. సో దాన్ని జయించుకుంటా మీరు
బయట అందరిని జయించినా కానీ జయించాలని అనుకుంటే అది మూర్ఖత్వం చెప్తున్నాను. సో మొదట వారిస్ వితిన్, యుద్ధం అనేది లోపల, తర్వాత బయట. సో దానితో హిరణ్యకశిపుడు మరీ రెచ్చిపోయాడు. ఏమైంది? హిరణ్యకశిపుడికి మరీ కోపం వచ్చేసిన మాట, కళ్ళు పటపటా కొరుకుతూ కోపం వస్తే ఏం చేస్తాను, కళ్ళు పటపటా కొరికాడు. ఓయ్ మందమతి, ఇంద్రియ నిగ్రహంలో నాకన్నను గొప్పవాడైనట్లు మాట్లాడుతున్నావు అంటే నాకంటే నువ్వు సెల్ఫ్ కంట్రోల్డ్గా, నాకంటే ఇంద్రియ నిగ్రహంలో ఆరితేరినటువంటి వాడిగా అలా మాట్లాడుతున్నావు, బాగా కోపంగా ఉంటున్నావు. ఇది కేవలం అతి తెలివి, బాగా తెలివితేటలు ఎక్కువైపు ఇలా మాట్లాడుతున్నావు. చావు దగ్గరకు వచ్చింది నీకు కాబట్టి అసందర్భ ప్రలాభాలు కలుపుతున్నావు అని చెప్తాడు. చావు దగ్గరకు వచ్చింది కాబట్టి అసందర్భ ప్రలాభాలు కలుపుతున్నావు. అందరినీ నియంత్రించేవాడు నాకన్నా వేరొకడు ఉన్నాడంటావా? లేడు. ఇది గర్వం. భగవద్గీతలో చెప్తారు, డంబో దర్భో విమానశ్చారు. డంబ గర్వం, ప్రైడ్, దర్భం అహంకారం, ప్రైడ్ ఇల్యూషన్. సో ఈ విధంగా దంభో అభిమానం, సో బాగా అభిమానంతో నిండినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇలాగా ఉంటారు. సో ఏమంటున్నాడు, నన్ను మించి నియంత్రించేవాడు ఇంకొకరు ఉన్నారంటావా అంటాడు. వాడు సర్వత్రా ఉండేవాడైతే నా స్తంభములో, ఈ స్తంభములో కూడా ఉంటాడా? అధిక ప్రలాపన చేస్తున్నావు, నీ శిరాన్ని ఇప్పుడే ఖడ్గంతో నరికి వేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు అంతటా ఉన్నావు అంటున్నాడు కదా. ఆ పరమ నియామకుడు, అందరినీ నియంత్రించేవాడు అంతటా ఉన్నాడు. ఈస్ ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్ని ప్రజెంట్. ఆమ్ని పొటెంట్ అంటే సర్వశక్తివంతుడు, ఆమ్ని ప్రజెంట్ అంటే అంతటా సర్వత్రా ఉన్నాడు. సో సర్వత్రా ఉన్నాడని చెప్తున్నావు కదా, మరి స్తంభంలో కూడా ఉన్నాడని చెప్పి అడిగాడు. అప్పుడు యాక్చువల్లీ హిరణ్యకశిపుడు విసిరినటువంటి సవాల్ని స్వీకరించి నరసింహస్వామి పట్టడం అవ్వలేదు. ఆచార్యులు ఏమని వర్తిస్తారు, ప్రహ్లాదుడు చెప్పాడు స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో కూడా ఉన్నాడు స్వామి అంటే అప్పుడు స్వామి స్తంభం నుంచి ప్రకటన అయ్యేందుకు తన ప్రియ భక్తులు చెప్పాడు. సో ఎవరో కళ్ళకప్ప వాడు వచ్చి భగవంతుడు లేడు అంటే నా కనపడితే అప్పుడు నమ్ముతా అని చెప్పి ఇలా అహంకారంతో విర్రవేగుతుంటే భగవంతుడు ఏమో చేతులు పెట్టుకొని అయ్యా నిన్ను కనపడతాను. సో ఇట్లాంటి వాళ్ళు సవాలు విసురుతే భగవానుడికి రావాల్సినటువంటి అవసరం లేదు. అలా తప్ప వాడు లాంటి వాడు వచ్చి సవాలు విసురుతుంటే భగవంతుడు ఉంటే కనపడడం అంటే భగవంతుడు వచ్చి కనపడటాన్ని అలా వాటి వాటి నాస్తికులకి ఆయన రాసుకుంటారు. సో ఆ విధంగా నీ శిరాన్ని ఇప్పుడే నరికేస్తానంటున్నాడు. నీ ఆరాధ్య దైవం ఎట్లు రక్షిస్తాడో చూస్తానంటున్నాడు. ఇప్పుడే నీ తలకై తొలగిస్తాను, నీవు ఆరాధించేటటువంటి నీ దైవం ఏదైతే ఉందో నేను ఎలా రక్షిస్తుందో ఇప్పుడే చూస్తాను. సో ఈ ఖడ్గాన్ని చేపట్టి సింహాసనం నుండి లేచిన వాడే ఆ ఖడ్గం కూడా ఉపయోగించలేదు, ఎందుకంటే బలం బాగా ఉంది కదా. వృధా ఏం చేశాడు, అమాంతంగా కొట్టాడు. ఇక్కడ పిడికిలు పెట్టి స్తంభానికి వేసుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది? ఒకసారి ఎలా సింహం ఇలాంటి కండిషన్ వాసన చేసి సో నరసింహస్వామి గారిని ఎడుతుంటే బ్రహ్మాండం బ్రద్దలు కొట్టే శబ్దం ఆ స్తంభం నుంచి వినిపిస్తుంది. బ్రహ్మాండాన్ని బద్దలు చేసే శబ్దం అంటే బ్రహ్మాండాలు సైతం బద్దలయ్యేటటువంటి విధంగా ఆ శబ్ద ప్రకంపనలు అనేవి భీభత్సంగా ఉన్నాయి, మహాభయంకరంగా ఉన్నాయి. అది ఎక్కడ దాకా వెళ్తుంది? బ్రహ్మలోకం నుంచి, భూలోకం నుంచి భూలోకం, భూలోక, భూలోక, మహర్లోక, జనలోక, తపలోక, స్వర్గలోక, ఆఖరికి బ్రహ్మలోకానికి వెళ్తుంది. బ్రహ్మలోకాన్ని కూడా దాటిపోయింది ఆ శబ్దం, ఆ శబ్ద ప్రకంపన. అప్పుడు ఏమవుతుంది? ఆ శబ్దాన్ని విని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. హిరణ్యకశిపుడు సైతం
బెదిరిపోయాడు ఆ శబ్దాన్ని. ఇక తన యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో తన యొక్క ఆర్మీ మెంబర్స్, సో వాళ్ళంతా కూడా భయపడ్డారు. ఆ శబ్దాన్ని ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అని చెప్పి అన్ని దిశలో చూస్తున్నారు. సో అదే సమయంలో ఏమైంది, ఆ స్తంభం నుంచి చీల్చుకుంటూ వచ్చారు ఎవరు? నరసింహస్వామి. సో ఆ స్తంభం నుంచి ఉద్భవించినటువంటి స్వామి ఆ భగవద్ రూపం ఎలా ఉంది? సగం మనిషి సగం సింహం. అసలు ఈ ప్రాణి ఎటువంటి ప్రాణి అనేటువంటి విధంగా ఉందట. మొట్టమొదటిసారి ఇలాంటి విచిత్రమైనటువంటి ప్రాణిని చూస్తున్నాం. అటు మనిషి కాదు, ఇటు మృగం కాదు. అటు మనిషి సగం, ఇటు సింహం సగం. సో నరసింహుడిగా, నర సింహంతో రెండు కలిగతో కూడినటువంటి అవతారం. సో నరసింహస్వామి యొక్క స్వరూపం ఎంత భీభత్సంగా, ఎంత భయంకరంగా ఉంది, ఎంతో తేజోవంతంగా ఉంది. భయంకర అంటే భయం ఎవరికి? భయం రాక్షసులకి. కానీ భక్తులకి మాత్రం చాలా ప్రియంగానే ఉంది. ఎందుకంటే అక్కడ కోపం ఎవరి మీద? భక్తుల మీద కాదు. సో ఆయన యొక్క ఆ రూపం, ఆయన యొక్క చూడు ఎలా ఉందంటే చంద్రుడి యొక్క చంద్రకాంతి పడితే ఎంత తేజస్సు ఉంటుందో ఆ విధంగా తన యొక్క నరసింహస్వామి యొక్క చూడు, ఆ వెంట్రుకలన్నీ కూడా దగ్గరగా మెరుస్తున్నాయి. సో ఎంతో కాంతి, ఆయన శరీరం నుంచి అద్భుతమైనటువంటి కాంతి వెదజల్లుతుంది. సో ఆ విధంగా ఆయన శీలటంక నకాలయ అన్నారు. శీలటంక, శిల అంటే చాలా బలిష్టంగా ఉన్నాయి ఆయన యొక్క గోర్లు. ఒక కత్తి పదునుగా ఉన్నటువంటి కత్తి యొక్క కొన భాగం ఎలా ఉంటుంది? చాలా పదునుగా ఉంటుంది. సో ఆ కొన యొక్క భాగంలాగా ఉంది, చాలా బలిష్టంగా ఉంది. ఆయన యొక్క నాలుక కూడా, ఆయన యొక్క దంతము కూడా కొర్రలు, ఆ సింహం యొక్క కొర్రలు చాలా పదునుగా ఉన్నాయి కత్తిలో వలె. ఆయన యొక్క నాలుక కూడా చాలా పదునుగా ఉంది. సో ఆ విధంగా పెద్ద భయంకరమైనటువంటి ఆ స్వరూపంతో ఆయన గాండిస్తూ అందరూ భయపడుతున్నారు, భయపడిపోతున్నారు. సో ఆకాశం నుంచి అందరూ చూస్తున్నారు ఈ సన్నివేశాన్ని, దేవతలు సైతం. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఆకాశంలో ఉన్నటువంటి వాడంతా కూడా పుష్పవర్షాలు గుర్తిస్తున్నారు. సో అలా శంఖ చక్ర గదా పద్మములతో, శంఖం దేనికి? జ్ఞానాన్ని ప్రసాదించిన, జ్ఞానానికి చిహ్నం శంఖం. చక్రము గద దేనికోసం? అసుర సంహారం కోసం. పద్మము భక్తుల్ని అనుగ్రహించడం కోసం. ఆ పద్మం చేతిలో ఉన్నటువంటి ఆ పద్మం దేనికి? భక్తుల్ని అనుగ్రహించడం కోసం. సో ఆ విధంగా శంఖ చక్ర గదా పద్మములతో చతుర్భుజ ఆకారంతో ఆ విధంగా అలా స్తంభం నుంచి ఉద్భవించి భగవాన్ నరసింహస్వామి వివత్సంగా. అప్పుడు హిరణ్యకశిపుడు ఏ విధంగా స్పందించాడట? హిరణ్యకశిపుడు అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి సో ఆ విధంగా ఆ మహామాయావి అయినటువంటి నేను, నా వైరి ఆ విష్ణు అయినటువంటి ఆ శత్రువు మహామాయిగా చమత్కారంగా వేషధారణ చేసుకొని నన్ను చంపడానికి వచ్చావా అని చెప్పేసి అప్పుడు ఆ విధంగా భావిస్తున్నాడు ఆయన. వెంటనే ఆయన ఏం చేశాడు? అల్పమైన దూసుకుంటూ వెళ్ళాడట ఇక్కడికి నరసింహస్వామి వీరికి. సో ఎలా ఉందంట, హిరణ్యకశిపుడు దూసుకుంటూ నరసింహస్వామి మీదకి వెళ్తుంటే వర్షాకాలంలో మిడతలు ఉంటాయి, మిడత పెరుగులు అప్పుడే రాత్రి పుట్టి పొద్దున చనిపోతాయి చూడండి. అప్పుడప్పుడు మిడతలు మనకి అగ్ని అనేది ఉన్నప్పుడు అగ్నిలో అవి ఏం చేస్తుంటాయి? దూకుతుంటాయి మిడత పురుగులు. సో హిరణ్యకశిపుడు అతి వేగంగా నరసింహస్వామి వైపు పరిగెడుతూ వెళ్తూ ఉంటే ఒక మిడత అగ్ని ప్రవేశం చేస్తూ ఆత్మాహుతి చేసుకున్నటువంటి విధంగా అలా ఉందట ఆ సన్నివేశం. సో హిరణ్యకశిపుడిని ఎలా పోలుస్తున్నారు? మిడతతో పోలుస్తున్నారు, చిన్న చిన్న పురుగుతో పోలుస్తున్నారు. సో ఆ విధంగా ఎంతో తేజవంతంగా, ఎంతో కాంతితో
ఆ తగదగా మెరుస్తూ ఆ స్వామి ఆ విధంగా ప్రాకట్యమైనప్పుడు ఆయన దగ్గరికి ప్రవేశించగానే హిరణ్యకశిపుడు కంపడట్లేదు, కత్తితో దాడి చేద్దామని చెప్పి బయలుదేరాడు ఆ శ్రీహరి పైన. సో ఆ విధంగా కత్తితో దాడి చేద్దామనేసరికి అక్కడ భీకరమైనటువంటి గర్జనతో భయపడి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు మళ్ళీ ఎవరు, హిరణ్యకశిపుడు. సో అప్పుడు నరసింహస్వామి అని లాక్కున్నారు. లాకోగానే మళ్ళీ అమాంతంగా ఒక్క స్టోపు దోశారు. తోయగానే అప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా, నాతో యుద్ధం చేయలేక బెదిరి అలా ఏమి చేయలేకపోయారని చెప్పి అలా సంతోషపడ్డాడు ఎవరు, హిరణ్యకశిపుడు. ఎందుకంటే యుద్ధం అంటే కొంచెం హీరో దెబ్బలు తినాలి, తర్వాత విలన్ని కొట్టాలి, అంతేగా. ఊరికే హీరోనే కొట్టేసి విలన్ కొట్టి దాంట్లో థ్రిల్ ఉండదు. అందుకే అలా జస్ట్ అట్లా వదిలేదంటే, చిన్నగా వదిలేసి మళ్ళీ వెంటనే అమాంతంగా పడ్డాడు. సో వదలగానే ఏమనుకున్నాడు, నన్ను చూసి ఇతడు భయపడ్డాడు, అందుకే ఇది చేయలేక వదిలేసామో కానీ కాదక్కడ. సో తర్వాత ఏం చేశారు, అప్పుడు నరసింహస్వామి ముఖము జూలు రక్తంతో తడిసిపోయింది. ఇక్కడ లాక్కుంటూ వెళ్ళారు ఎవరిని, హిరణ్యకశిపుడు లాక్కుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఇంట్లో కాదు బయట కాదు, ఇక్కడ త్రిశౌల్ అంటే గడప మీద, భూమి మీద కాదు ఆకాశం మీద కాదు, ఇక్కడ తొడ మీద పడుకోబెట్టారు. ఎటువంటి అస్త్ర శస్త్రములు ఏమీ లేవు. దేంతో నఖ అంటే గోర్లతో, శిల వలె బలిష్టమైనటువంటి గోర్లతో, పదునైనటువంటి గోర్లతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు వితౌట్ ఇన్స్టేషన్ ఫస్ట్ టైం. సో ఏం చేశారు, చీల్చేశారు. చీల్చగానే అయిపోయింది. ఆయన కడుపులో ఉన్నటువంటి పేగులు ఏం చేశారు, కోపంతో దాన్ని తీసుకొని ఆరంలాగా ధరించారు. అప్పుడు నరసింహస్వామి యొక్క చూలు, ఆయన యొక్క వెంట్రుకలో ముఖమంతా రక్తసిక్తమైంది. సో పగలు కాదు రాత్రి కాదు, పగలు కాదు సంధ్యా సమయం కాదు, ఇక్కడ కరెక్ట్గా సంధ్య సాయంకాలానికి ప్రారంభంలో ఉన్నటువంటి దాన్ని దర్శనం కాదు సంధ్య. ఆ టైంలో పగలు కాదు రాత్రి కాదు, సంధ్యా సమయం. సో ఆ టైంలో హిరణ్యకశిపుడు యొక్క వధ జరిగింది. సో ఆ విధంగా జయ నరసింహదేవ భగవానికి జై. సో ఆ విధంగా అసుర సంహారం చేశారు. అప్పుడు దేవతల యొక్క భక్తులంతా కూడా ఉపశమనాన్ని పొందినటువంటి విధంగా గాలి పీల్చుకున్నారు. ఎందుకంటే మామూలుగా వాళ్ళందరినీ బాధించలేదు, అందరినీ కూడా భయంకరంగా బాధ పెట్టాడు హిరణ్యకశిపుడు. సో అప్పుడు అందరూ కూడా పూల వర్షాలు కురిపించారు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చానరులు, యక్షులు, కింపురుషులు, కిన్నెరలు, వీళ్ళంతా కూడా పుష్పవర్షాలు కురిపిస్తున్నారు. సో పుష్పవర్షం కురిపిస్తున్నారు కానీ ఎవరు కూడా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన కంగ్రాట్స్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చాలా ఉగ్రరూపంలో ఉన్నారు, ఉగ్రం వీరం మహావిష్ణు. సో ఆ ఉగ్రరూపాన్ని బెదిరి ఏ దేవతలు కూడా సమీపించలేకపోతున్నారు నరసింహస్వామి, అంత ఉగ్రంగా ఉన్నారు. ఎందుకు ఆ కోపం తెలుసా, అప్పుడప్పుడు కోపం అనేది దాన్ని తప్పిదంగా అర్థం చేసుకుంటారు. ఒక రకంగా ఒక వ్యక్తి మీద చాలా ప్రేమ అంటే కూడా కోపం అనేది ప్రదర్శించబడుతుంది. ఈ విషయం మీకు తెలుసా తెలుసా ఈ విషయం. బాగా ప్రేమించారనుకోండి, తల్లి ప్రేమిస్తుంది కాబట్టి బిడ్డని పట్టకేలేస్తుంది, తండ్రి ప్రేమిస్తాడు కాబట్టి బిడ్డని లంపకేస్తాడు, గురువు ప్రేమిస్తాడు కాబట్టి శిష్యుని పట్టకేలుస్తాడు. ప్రేమించక దారిన పోయేవాడిని ఎవరిని పిలిచి మనం తింటామా, వాళ్ళకి సంబంధం లేదు. వాడు ఇంటిపోతే ఏంటి, వాడు సిగరెట్ తాగిస్తే ఏంటి, మందు తాగితే ఏంటి, ఏం చేస్తే మనోడు ఎవరో చేశారనుకుంటా, అప్పుడు ఏం చేస్తాం, అంతేగా. సో ఒక విధంగా ఆప్యాయుల మీద అనురాగం ఉంటే మనం తట్టుకోలేము, వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతుంది. సో భగవంతుడికి చాలా ప్రియ
భగవంతుడు అందరి పట్ల సమానత్వం కలిగినటువంటి వాడి సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. అందరి పట్ల సమతుల్యం కలిగిన భగవంతుడు సమానంగా చూస్తారు. కానీ తన భక్తుల పట్ల విశేషమైనటువంటి ప్రేమ మాత్రం భగవంతుడికి ఉంటుంది. వాడు పూర్వం సర్వస్వం భగవంతుడి కోసం త్యాగం చేసి భగవంతుడికి అంకితమైనటువంటి సమర్పించుకున్నటువంటి వాడు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఆ అనురాగం భక్తుల పట్ల భగవంతుడికి ఉంటుంది. ఆ విషయం మనం గుర్తించాలి. ఎప్పుడైనా తన బిడ్డకి కష్టం కలిగితే తండ్రి ఫోన్ చేసి పోలీస్ నా బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారు వెళ్ళి వెతుకుతా అంటాడు. ఫస్ట్ ఎవరు స్పందిస్తారు? అక్కడ బిడ్డ చాలా తెలియట్లేదంటే ఎవరు ముందు స్పందించేది? పోలీస్ వాళ్ళ 001 ఫోన్ చేసి మా బిడ్డ దాని గురించి మీరు వెళ్ళి వెతికి తీసుకుని ఇక్కడ స్కూల్లో కూర్చొని ఏమంటే ఎవరు? తండ్రి స్పందిస్తాడు ఫస్ట్. అక్కడ కుర్చీలో అమాంతంగా ఈ వార్త తెలియగానే అమాంతంగా లేచి పరిగెడతాడు, నా బిడ్డ కనిపించట్లేదా